ఐశ్వర్యాలను, ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో విరజిల్లుతుంది. భక్తుల పాలిట కల్పవల్లిగా, ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలవబడుతుంది. శ్రీ కనక మహాలక్ష్మి విశాఖ వాసులకు గ్రామదేవతగా, నేటి ఉత్తరాంధ్ర కనకారాధ్య దైవంగా, మహాలక్ష్మి దేవిగా మన విశాఖపట్నం నగరంలో పూజలు అందుకుంటుంది. విశాఖపట్నంలోని ఆలయాల్లో ప్రముఖమైనది కనక మహాలక్ష్మి ఆలయము. బూరుజుపేటలో నెలకొన్న ఈ ఆలయము కిందటి శతాబ్దం పూర్వార్ధంలో వెలుగులోకి వచ్చిందని ప్రతిది. కనక మహాలక్ష్మి విశాఖ పాలకులకు ఇలవేల్పు. విశాఖ వాసులకే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవము శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విశాఖ నగరం నడిబొడ్డున కొలువై ఉన్నారు. సత్యంగల తల్లిగా కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు ఐదవతనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇముడింపజేసే దేవతామూర్తిగా భక్తులకు అమ్మవారు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. మరి ఈ ఆలయ చరిత్ర, మహిమలు, విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహము. కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహము ఇతర దేవాలయాల వలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకు దర్శనమిస్తుంది. ఇది అమ్మవారి ప్రత్యేకత. పూజలు అందుకుంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ వాసులు బూర్జులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో నాటి పాలకులు అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బూర్జుపేట బావిలో పడేశారని, సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతము ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజుల పాలనలో ఉండేదని, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేలుపు అని తెలుస్తుంది. ఈ అమ్మవారు స్వయంభూ. విశాఖ రాజుల కోట బూరుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అంచేతనే ఈ ప్రాంతాన్ని బూర్జుపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ అమ్మవారు స్వయంభూ. ఆశ్చర్యంగా ఇక్కడ అమ్మవారికి ఎడమ చెయ్యి సగం వరకే ఉంది. మరో విషయం ఏమిటంటే, అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమీ ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిర్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తులు స్వయంగా పూజలు చేయవచ్చు. పసుపు, కుంకుమ, చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తున్నారు. పూజారులు ఎవరు ఉండరు. భక్తులే స్వయంగా పూజలు చేసి నమస్కరించి బయటికి వస్తారు. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరికి వారే అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా, ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు ఈ కనకలక్ష్మి అమ్మవారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలు అలవాటు, ఆచారము. అలాగే అరుదుగా అమ్మవారిని భక్తులు నేరుగా పసుపు కుంకుమలు, పాలు, పవిత్ర జలాలతో పూజలు చేసే ఆచారం ఈ సన్నిధానంలో సాగడము మరో విశేషము. ఒకప్పుడు విశాఖను పాలించిన రాజుల కులదేవత ఈ దేవాలయానికి సంబంధించిన సరైన చరిత్ర ఆధారాలు లేవు. ఒకప్పుడు విశాఖ పాలించిన రాజుల కులదేవత కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజుల యొక్క కోట బూర్జు ప్రాంతము అయిన బూర్జుపేటలో అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది. స్థానికుల కథనం ప్రకారం కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917వ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లనే జరిగిందని తలచి మళ్ళీ యథాస్థానానికి చేర్చారు. మరోవైపు ఈ గుడికి పైకప్పు కట్టడానికి జరిగిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అంటే అమ్మకు అది ఇష్టం లేదని గ్రహించి ఆ తర్వాత ఆ ప్రయత్నాలు విరమించారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడడం, తర్వాత ఆమె యొక్క మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందింది. మరొక కథనం ప్రకారం సద్గురు సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బూరుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తన కలియుగంలో భక్తుల కోరికలు తీర్చేందుకు అవతరించినని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తను వామహస్తంలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతిపై వరకు ఖండించి శాంతింపజేస్తాడు. కనకమహాలక్ష్మి భక్తులకు అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. గురువారం ప్రీతికరమైన రోజు అమ్మవారికి. సేవలకు గురువారం ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారినది మొదలు రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తుంటారు. ఈ ప్రాంతంలోని భక్తులు తమకు పుట్టిన పసికందులను కూడా అమ్మవారి ఒడిలో ఉంచి ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు, ఆరాధిస్తారు. ప్రతి ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
కొనసాగిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో 24 గంటల పాటు ప్రజలు అమ్మవారిని దర్శిస్తుంటారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకత. మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయని భక్తుల విశ్వాసము. ఈ మధ్య మార్గశిర దీక్ష మరియు మండల దీక్ష అనే 2 మాలధారణ వేడుకలు ప్రారంభించారు. ఈ దీక్షలో అమ్మవారి దీవెనలు ఎక్కువగా పొందవచ్చని నమ్మకము. ఉగాది పర్వదినము, ఆంధ్రుల కొత్త సంవత్సర ప్రారంభ దినము. ఆ రోజున అమ్మవారు వెండి ఆభరణాలతో అలంకరించబడి దేదీప్యమానంగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రులుగా పిలుచుకునే నవరాత్రి వేడుకల్లో 5వ రోజు అమ్మవారిని లక్ష కుంకుమార్చనతో అలంకరిస్తారు. ఆశ్వయుధ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి వేడుకలే భాగంగా వరుసగా లక్ష కుంకుమార్చన, లక్ష చామంతుల పూజ, లడ్డూల పూజ, క్షీరాభిషేకం, కులువల పూజ, లక్ష తులసి పూజ, లక్ష గాజుల పూజ, పుష్పయాగము, శాకంబరి, స్వర్ణాభర చీర అలంకారతో పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 9 రోజులు నిర్వహించే సహస్రనామార్చన, శ్రీ చక్రనామార్చన, లక్ష్మీ హోమంలో పాల్గొంటూ భక్తులు పునీతులు అవుతుంటారు. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా అమ్మవారికి అష్టదళ సువర్ణ పద్మారాధన జరపబడుతుంది. మాలాధరణ సాంప్రదాయం కూడా ఉన్నది. ఆకుపచ్చని వస్త్రాలు ధరించి భక్తులు మాలాధరణ చేపడతారు. నిత్య పూజలు. ఉదయం పూజ 5 గంటలకు, మధ్యాహ్నం పూజ 11:30 ప్రదోష పూజ 6 గంటలకు, సర్వదర్శనం ఉదయం 6 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. వార్షిక ఉత్సవాలు మార్గశిర మాసంలో 4 రోజుల పాటు జరుగుతాయి. సంవత్సరంలోని మిగిలిన 11 నెలల్లో ఎక్కువ మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. ఒక మార్గశిర మాసంలోనే అంతమంది భక్తులు దర్శనానికి వస్తారు. శ్రీ కనకమహాలక్ష్మి దేవాలయం ప్రత్యేకంగా మహిమాన్వితమైన తల్లే. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, అమృతమూర్తిగా పూజలు అందుకుంటుంది ఈ ఆలయంలో. ఇక్కడ మార్గశిర మాసం ప్రత్యేకము. ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం వాసులే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తుంటారు. ఈ నెల రోజు అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణము పచ్చతోరణంగా కనిపిస్తుంది. రథోత్సవము, వేద పండిత సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. చివరి గురువారము అన్నప్రదాత వితరణ జరుపుతారు. మార్గశిర మాసం సందర్భంగా కనకమహాలక్ష్మిని సందర్శించి తరించండి. బంగారం కొన్నా, వెండి కొన్నా, ఇంట్లో ఏది శుభకార్యం జరిగినా ముందు కనకమహాలక్ష్మి ఆశీస్సులు తీసుకోవడం ఉత్తరాంధ్ర వాసులకు, ముఖ్యంగా విశాఖ వాసులకు చాలా సెంటిమెంట్. గోపురం లేని ఆలయంలో భక్తులు నేరుగా అమ్మవారి పూజలు చేసుకోవడం ఇక్కడ విశిష్టత. పైగా 24 గంటలు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. మరి ముఖ్యంగా మార్గశిర మాసం గురువారం భక్తజనంతో కనకమహాలక్ష్మి సన్నిధి కలకలలాడుతూ ఉంటుంది. నేరుగా మూల విరాట్కే పూజలు ఈ ఆలయంలో చాలా ప్రత్యేకత ఏమిటంటే నేరుగా మూల విరాట్కే పూజలు చేసుకోవచ్చు. అయ్యప్ప మాల, కనకదుర్గ మాల, శివమాల ఉన్నట్లే కనకమహాలక్ష్మి మాత మాల కూడా ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన మార్గశిర మాసంలో ఈ మాల ధరిస్తారు. దీక్ష చేపట్టిన భక్తులు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి ఆకుపచ్చ మాలను వేసుకుంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పుష్ప శుద్ధ పాడ్యమి వరకు దీక్షను పాటించవచ్చు. దీక్ష విరమించే వరకు నిత్యం 2 పూటల తలకు స్నానం ఆచరించి కుంకుమ పూజ చేయాలి. దీక్ష సమయంలో బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారం, మత్తు పానీయాలు, ధూమపానానికి దూరంగా ఉండాలి. పాదరక్షలు ధరించకుండా ఒక పూటే భోజనం చేయాలి. ఈ అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలంటే అమ్మవారి దేవస్థానానికి చేరుకోవడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బస్ కాంప్లెక్స్లో నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆటోలో కూడా అక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం సందర్శనలకు వచ్చే పర్యాటకులకు తప్పకుండా సందర్శించవలసిన చారిత్రాత్మక ప్రాంతం ఇది. విశాఖ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్కి వెళ్లే మార్గంలో ప్రతి సిటీ బస్ అమ్మవారి ఆలయం వద్ద నిలుస్తుంది. అలాగే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో కొలువైన అమ్మవారి ఆలయం ప్రయాణం పరంగా అత్యంత సులభతరంగా ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.